వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో ఉసిరికాయలతో మురబ్బా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఉసిరిలో ఎన్నో మంచి పోషక విలువలు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. మనం సీజన్లో ఉసిరికాయలను ఎక్కువగా తెచ్చుకొని చక్కగా మురబ్బా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఉసిరికాయలు దొరకని టైంలో కూడా హ్యాపీగా తినేయొచ్చు. దీంతో ఇన్ఫెక్షన్స్ దూరం అవడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి లేట్ చేయకుండా ఆమ్లా మురబ్బా ఎలా చేయాలో చూసేద్దామా? ఈ మురబ్బా తయారు చేయడానికి నేను ఇక్కడ 1/2 kg ఉసిరికాయలను మీడియం సైజులో ఉండేవి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను మనం స్టీమ్ చేసుకోవాలి. మనం స్టీమ్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో నీళ్లు పోసి బాయిల్ చేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక చిల్లుల ప్లేట్ను తీసుకొని అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలన్నింటినీ కూడా వేసి ఈ ప్లేట్ని ఆవిరి మీద పెట్టేసి మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఇలా ఆవిరిపై ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్రను కూడా వాడుకోవచ్చు. అయితే వీటిని మరీ సాఫ్ట్గా మెత్తగా ఉడికించకూడదు. అలా ఉడికిస్తే మురబ్బా త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒక్క 10 నిమిషాల పాటు మాత్రమే మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా ఆవిరిపై ఉడికిస్తున్నప్పుడు ఉసిరికాయలు అన్ని వైపులా సమానంగా కుక్ అయ్యే విధంగా మూత తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మీరు ఒక ఫోర్క్ని కానీ నైఫ్ని కానీ గుచ్చినట్లయితే ఈజీగా ఉసిరికాయల్లోకి దూరింది అంటే మనకి ఈ కాయలు అనేవి చక్కగా కుక్ అయిపోయినట్టు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకు తీసుకోవాలి. ఓవర్ కుక్ మాత్రం చేయొద్దు. ఇలా ఆవిరి మీద ఉడికించుకున్న కాయల్ని పక్కన పెట్టేసి కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు నేను ఈ స్వీట్ కోసం చక్కెర, బెల్లం కాకుండా పటిక బెల్లం అదే కండ చక్కెర మిశ్రీని వాడుతున్నాను. మీరు కావాలంటే ఈ కండ చక్కెరకి బదులుగా చక్కెరనైనా తీసుకోవచ్చు, లేదా బెల్లం అయినా తీసుకోవచ్చు. లేదంటే సగం చక్కెర సగం బెల్లంతో చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కండ చక్కెరని కొద్దిగా ఒక రోట్లోకి తీసుకొని కచ్చాపచ్చాగా దంచి ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్లా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మిగతా పటిక బెల్లంని కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోయాయి కదా. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక్కొక్క కాయని తీసుకొని ఇలా అన్ని వైపులా కూడా ఫోర్క్తో గుచ్చి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని కాయలకు ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 kg ఉసిరికాయలకు 1/2 kg పటిక బెల్లం తీసుకుంటే తీపి కరెక్ట్ గా సరిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను 1/2 kg పటిక బెల్లం తీసుకొని లైట్ గా క్రష్ చేసి ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలకు పాకం పట్టించడం కోసం వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/2 kg దాకా పటిక బెల్లం పొడిని వేయండి. ఇందులోకి మనం స్టీమ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను మొత్తాన్ని వేసేయండి. ఈ పటిక బెల్లం పొడి కరగడం కోసం జస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా నీళ్లు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మీరు కదుపుతూ ఉంటే ఒక 2-3 నిమిషాలకి ఈ ఉసిరికాయలోంచి నీరు ఊరి ఈ పటిక బెల్లం పొడి అంతా బాగా కరిగిపోతుంది. ఇలా పటిక బెల్లం అంతా కరిగే వరకు మీరు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా పొడి అంతా కరిగిపోయాక మూత పెట్టి మంటను కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి 7 నుండి 8 నిమిషాలు బాగా ఉడికించండి. 7-8 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఉసిరికాయలు చక్కగా పాకంలో ఉడుకుతున్నాయి కదా. ఇలా కుక్ చేయడం వల్ల ఉసిరికాయలు అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ రాక్ సాల్ట్ అదే సైంధవ లవణం, 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం, అలాగే 4 యాలకులు, 4 మిరియాలు, చిన్న శొంఠి ముక్కను దంచుకొని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల ఇందులో ఉండే వగరు అనేది పోతుంది. అలాగే ఈ ఇలాచి, మిరియాలు, శొంఠి పొడి వేయడం వల్ల ఈ స్వీట్కి మంచి ఫ్లేవర్ మరియు టేస్ట్ యాడ్ అవుతుంది. వీటన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరో 10-15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా మనం పాకంలో ఉడికిస్తున్నప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, చూడండి. పాకం అంతా కూడా రంగు మారి బంగారు రంగులోకి వచ్చింది కదా. మనకు పాకం ఈ కలర్లోకి వచ్చిందంటే ఉసిరికాయలు అనేవి పాకంలో బాగా ఉడికినట్లు. అలాగే మీకొకసారి పాకాన్ని చెక్ చేసి చూపిస్తాను. ఇలా
మనం కొంచెం పాకాన్ని తీసుకొని ఇలా చూసామంటే చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఆ తీగ కూడా ఇలా లాంగ్గా వస్తుంది. లేత తీగ పాకం కాదు, ముదురు తీగ పాకం అనేది వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఉసిరికాయల రంగు కూడా చూసారా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టి 3 నుండి 4 గంటల పాటు అలా పెట్టేయండి. ఓ 4 గంటలు పక్కన పెట్టాక ఆమ్లా మురబ్బా అనేది ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మీకు దీని కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. చూస్తే అచ్చం తేనె ఎలా ఉంటుందో అంత థిక్గా మనకు పాకం అనేది రెడీ అయింది. ఉసిరికాయలు కూడా పాకాన్ని చాలా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఉసిరికాయను తీసి పిండినట్లయితే లోపల నుంచి పాకం అనేది వస్తుంది. ఇలా చేసుకుంటే ఆమ్లా మురబ్బా పర్ఫెక్ట్గా చేసుకున్నట్లే. ఈ ఆమ్లా మురబ్బా నిల్వ ఉండాలంటే మీరు ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మరీ ఓవర్గా స్టీమ్ చేయకూడదు, అలాగే పాకాన్ని ముదరకుండా ఆపేయకూడదు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుంటే ఆమ్లా మురబ్బాని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఆమ్లా మురబ్బాని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. కానీ స్టీల్ బాక్స్లో స్టోర్ చేయకూడదు, ఎందుకంటే దీనిలో ఒగరు ఉంటుంది కదా, కిలుం పట్టే ఛాన్స్ ఉంటుంది. సో మీరు స్టోర్ చేసుకుని తేమ తగలకుండా బయటైనా పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇందులోని ఉసిరికాయలు అన్నీ తిన్నాక ఒకవేళ పాకం మిగిలిపోతే ఆ పాకాన్ని వేస్ట్ చేయకుండా దాంతో మీరు షర్బత్స్ కానీ డ్రింక్స్ కానీ ఏమైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలా ఒకసారి ఆమ్లా మురబ్బాని ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ హెల్దీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.